ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 18 నెలలు దాటిపోయింది. ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నోసార్లు సభలు సమావేశాలు పెట్టుకున్నాము, దీక్షలు చేశాము. అయినా మా గురించి కానీ మా విషయం కానీ ఎక్కడ కూడా పట్టించుకోలేదు. 18 నెలలు దాటిపోయింది. ఇప్పుడు కూడా మా గురించి పట్టించుకోకపోతే మాత్రం చాలా తీవ్రతరం చేస్తామని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఉద్యోగాలు ఇస్తారా లేదా ఇయ్యరా, లేకపోతే ఆ ఉరితాళ్ళను ఇవ్వండి, ఆ గాంధీ భవన్లో అయినా మీ సెక్రటరీ దగ్గర అయినా పెట్టుకుని చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఒక్క నోటిఫికేషన్ లేకపోతే పిల్లలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎట్లా మీరు నోటిఫికేషన్ ఇవ్వట్లేరు, ఉద్యోగాలు ఇవ్వట్లేరు? ఆ ఉరితాళ్ళన్న ఇస్తే పోయి అసెంబ్లీ దగ్గరనో లేకపోతే గాంధీ భవన్ దగ్గరలో పెట్టుకొని చేస్తాం. కాబట్టి మా ఏదో విన్నపం ఏదో ఉందో మీరు నిజంగా మా దగ్గరకు వచ్చి ఈ విషయాలను పరిష్కరించకపోతే అదే అవుతుందని చెప్పేసి సభాముఖంగా కోరుచున్నాను. ఈ అద్దంకి ఆడిపోయిండు, పద్దంకి ఆడిపోయిండు, ఆడిపోయారు అందరు. పద్దంకోళ్ళు అద్దం పగిలిపోయిందా? వారం దాడిపోయింది కన్నా అద్దంకిని చూసినాము, బల్మూరి వెంకటని చూసినాము, ఇంకా పెద్ద వాళ్ళని కూడా చూసినాము. సమస్య ఎక్కడ తీరిపోయిందా? ఎన్నిసార్లు చెప్తారు? ఎన్ని బడాయి మాటలు, డ్రామా మాటలు, ఎన్ని డ్రామాలే వాళ్ళ దగ్గర ఏం లేదు. ఒక ఆయన మళ్ళీ మాట్లాడుతూ బీసీల గురించి. బీసీల్లో నిరుద్యోగులు లేరా? బీసీలో గుద్దవాళ్ళే వద్దా? వాళ్ళ రాజకీయాలే కావాలా? ఆయన మా మీద ఏం చెప్తాడు? ఒక మాట అంటాడు, వీళ్ళకి అసలు చదువు రాదు, వీళ్ళకి ఉద్యోగాలు రావని చెప్తున్నాడు. అసలు నీకేముందని మా గురించి మాట్లాడు? నువ్వెవడు? మేము గెలిపించిన మిమ్మల్ని. ఇలా మా గురించి నువ్వు మాట్లాడక, 29 గురించి మాట్లాడక, 46 గురించి మాట్లాడక, బీసీల గురించి మాట్లాడుతున్నావు. బిడా ఖబర్దార్ తీర్మార్ మళ్ళీ ఏమనుకుంటున్నావు? నువ్వు గెలిపించిన మమ్మల్ని అవమానపరుస్తావు. నువ్వు నీ ఊకదప్పుడు ఉపన్యాసాలు భయపడడం ఎవరు ఇక్కడ. నీలాంటి వాళ్ళు చాలా మంది చూసి వచ్చినాం మేము. కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎవరైతే తీర్మార్ మల్లన్న గారు ఉన్నారో మా గురించి అవమానకరంగా మాట్లాడి మొన్న ఒక వీడియో పెట్టి క్యూన్యూస్లో ఒక వీడియో పెట్టి జనార్దన్ గారి గురించి కానీ, నా గురించి కానీ, అశోక్ సార్ గురించి కానీ బహిరంగానే మాట్లాడిండు. ఆ వీడియో ఏదో డిలీట్ చేయాలి ఫస్ట్. ఇంకోటి అంటే మాకు క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ఆయన ఎవరు గెలిపించారా? నిన్ను ఎవరి గొంతుగా నువ్వు ఇలా మా గురించి మాట్లాడవంటే బీసీల గురించి మాట్లాడు తప్పేం లేదు. కానీ బీసీ విద్యార్థులు ఉన్నారు కదా, 29 జీవులు నష్టమైన విద్యార్థులు ఉన్నారు కదా, దాని గురించి మాట్లాడు. నువ్వు నీ రాజకీయం కోసం, నీ ఏదైతే నువ్వు బలంగా ఎదగడం కోసం మమ్మల్ని వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా సమస్యలు లేవా? ఎప్పుడైనా వచ్చిన అవసరం గారికి నువ్వు ఎక్కడో అక్కడ ఉప్పల్లో ఒక న్యూస్ పెట్టుకొని ఇక్కడ రోజు మాట్లాడుతున్నావు. మా గురించి ఒక్కరోజు మాట్లాడే ప్రయత్నం చేసావా? నువ్వు నీ ఆఫీసులకు రావాలా? నీ ఆఫీస్కి వచ్చి మేము మాట్లాడాలా? అక్కడికి ఏముందా సమస్య? ఆ రోజు ఒకరోజు పోతే మేము ఏముందా సమస్య, దాంట్లో ఏముందని చెప్పి మాట్లాడుతున్నావు? ఏం సమస్యలు లేవా? కనబడతలేవా? గుడ్డనైపోయినావా? నీకు రాజకీయం, నీకు ఓట్లు రాగానే మా సమస్యలు కనబడతాయి నీకు. నువ్వు నిజంగా ఫస్ట్ నిరుద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం తీర్మానం వదిలిపెట్టే ప్రసక్తే లేదు.